కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. అందరికీ శుభోదయం. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, మరి మాన్యశ్రీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర పండుగ రైతుల పండుగ అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల పందాలు ఎడ్ల ప్రదర్శన ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి స్టేడియంలో నర్సాపేట పట్టణంలో ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న కార్యక్రమం ఇది ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ప్రియతమ ఎంపీ గారు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది ప్రభుత్వ పండుగ, రైతుల పండుగ కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి 25వ తేదీ నుంచి 30వ తేదీ దాకా దాదాపు 150 ఎడ్ల జాతలు ఈ కార్యక్రమంలో ప్రదర్శనలో పాల్గొంటాయి. మరి ఈ కార్యక్రమం అనేది చాలా విజయవంతం చేయడానికి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు, రైతు సోదరులు, అదేవిధంగా సొసైటీ చైర్మన్లు, మరి వాటర్ బాడీ ప్రెసిడెంట్లు, వీళ్ళందరూ డీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ ఎడ్ల ప్రదర్శన అనేది మనకి సాంప్రదాయబద్ధంగా వస్తున్న పండుగ. ఇది రైతుల పండుగ. రైతులందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి పంటలు బాగా పండాలంటే పాడి పంటలు బాగుండాలి. ఈ విధంగా ఉంటే పశువులు కూడా బాగుండాలి. మరి దీంట్లో ఒంగోలు జాతి గిద్దల్ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవడానికి, అదే విధంగా మరి ఎడ్ల ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. దీంట్లో 8 విభాగాలు ఉన్నాయి. ఒకటి సీనియర్ విభాగం, జూనియర్ విభాగం, సబ్ జూనియర్ విభాగం, అదే విధంగా మరి న్యూ కేటగిరీ కింద మరి 6 పళ్ళ విభాగం, 4 పళ్ళ విభాగం. పళ్ళంటే పశువులకున్న పళ్ళను బట్టి విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. 4 పళ్ళ విభాగం, 2 పళ్ళ విభాగం, పాల పళ్ళ విభాగం. అంటే ఈ విధంగా 8 కేటగిరీలు చేస్తే ప్రతి కేటగిరీలో కూడా 9 మరి ప్రైజులు ఉన్నాయి. దాదాపు 100 ప్రైజులు మరి ఈ కార్యక్రమంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నర్సాపేట పట్టణంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రైతు సోదరులు, అదే విధంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ఆహ్వానం నర్సాపేట పట్టణమే కాదు, పల్లె కాదు, పల్నాడు జిల్లా వాసులందరికీ, ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా మేము సంకేతాన్ని పంపుతున్నాం. అందరూ కూడా చక్కగా హాజరవ్వాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మరి మన ముఖ్య నేతలందరూ కూడా కోరుతూ ఉన్నారు కాబట్టి మీడియా ప్రముఖులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా, రైతు సోదరులు మరి వేలాదిగా హాజరై దీన్ని విజయవంతం చేయమని అందరూ కూడా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అందరం కూడా హాజరవ్వాలి. మన ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చెందాలంటే పాడి పంటలు బాగుండాలి. మరి రైతు సోదరులు ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూ ఉండాలి. మరి ఇటువంటి కార్యక్రమాల్లో రైతు సోదరులు కానీ, వ్యాపారస్తులు కానీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అండగా మరి వ్యాపారస్తులు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు 25 నుంచి జరగబోయే కార్యక్రమాన్ని 5 రోజుల పండగ, రైతుల పండగ దీన్ని నిర్వహిస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి రైతు సోదరుల ఐక్యత, వర్ధిల్లాలి రైతు సోదరుల ఐక్యత, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.